అంటున్నట్టు ఆ కుర్చీలో ఆరాటం కావచ్చు, లేకపోతే పార్టీలు అక్కడ ఉన్న పదవులను వదులుకోవడానికి సిద్ధంగా లేకపోవచ్చు. మనకి ఈ ఎన్నికలు ఎలా జరుగుతాయనేది సామాన్యుడు సైతం ఊహించగలిగాడు. ఎందుకు అంటే ఆ లాండ్ ఆర్డర్గా ఉండేది ఎందుకు ఊహించలేకపోయారు? ఎన్నికల కమిషన్ ఈ రాష్ట్రంలో ఎందుకు ముందస్తుగా చర్యలు తీసుకోలేకపోయింది పెద్ద ఎత్తున? చివరి మినిట్లో డీజీపీని ట్రాన్స్ఫర్ చేశారు. ఎన్నికలు ఇంకా 2-3 రోజులు ఉండగా డీజీపీని ట్రాన్స్ఫర్ చేశారు. ఈ 2-3 రోజుల్లో కొత్త డీజీపీ ఏం చేస్తారండి? ఎందుకంటే కనీసం ఎన్నికలు మొదలవగానే అప్పటి నుంచి ఈ మార్పులు తీసుకొస్తే కొత్త డీజీ అన్నవారు ఈ యంత్రాంగం మీదంతా కూడా వాళ్ళ వ్యూహాలు రచించుకుంటారు. సో ఈ విధంగా లాస్ట్ మినిట్లో చేయడం అన్నది కూడా కరెక్ట్ కాదు. మీరు ఎవరినైనా తొలగించాలి, తీసేయాలి, ఎవరినైనా పెట్టాలి అంటే ఎన్నికలు మీకు ఎప్పుడు వస్తున్నాయో తెలుసు. అందువల్ల ప్రొసీజర్స్ ఫాలో అవుతూ అధికారుల అపాయింట్మెంట్ జరిగాయా లేదా అన్నది మొదటి నుంచి చూడొచ్చు. కానీ ఈసీ ఏమంటుందంటే మా నోటిఫికేషన్ దగ్గర వచ్చినప్పుడే మా కంట్రోల్లోకి వస్తారు, లేకుంటే లేదు అన్నది వాళ్ళ వాదన. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో పోలీస్ యంత్రాంగం ఏదైతే ఉంటుందో, మీరంతా అన్నారు పోలీస్ యంత్రాంగం జనరల్గా రూలింగ్ పార్టీకి వాళ్ళు ఒక అనుబంధంగా పనిచేస్తారని చాలామంది అలిగేషన్స్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తే వాళ్ళ కంట్రోల్ చేయడం కూడా అంత సులభం కాదు. ఎందుకంటే చిన్న చిన్న సంఘటనలు, చెదురుమదురుగా జరిగే సంఘటనలు కంట్రోల్ చేయడం సులభం. కానీ పెద్ద సంఘటనలు ఈ విధంగా 2 పార్టీలు ఒకదానికొకటి ఎదురొచ్చినప్పుడు ఏమవుతుందంటే ఫైనల్గా ఈ టియర్ గ్యాస్ కానీ, బాష్పవాయు ప్రయోగం కానీ, రబ్బర్ బుల్లెట్లు కానీ, లాఠీ చార్జ్ కానీ, ఆ తర్వాత ఫైనల్గా ఫైరింగ్ కూడా చేయాల్సి వస్తుంది. కాబట్టి అటువంటి పరిస్థితులను మనం తీసుకొచ్చామంటే ముందు నుంచి ప్లానింగ్ ఎలా ఉన్నదన్నది చూసుకోవాల్సిన అంశం. ఆ విధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఎలక్షన్లు ఎలాగో ముగించాలి అన్న ధోరణిలో ఉంది. ఇక్కడ కూడా నేను విశాఖపట్నంలో ఉన్నాను కాబట్టి విశాఖపట్నం కూడా ఎలక్షన్లు జరిగిన ధోరణి చూస్తే ఓటర్లకు ఎంత అసౌకర్యం కలిగించాలా అన్నది ఉన్నది. ఇక్కడ ఉన్న ప్లానింగ్లో ఒక చిన్న బిల్డింగ్లో 6 పోలింగ్ బూతులు, ఒక్కొక్క చిన్న రూమ్కి 1500 మంది ఓటర్లు ఎలా నిలబడి వేస్తారండి? చాలా మంది ఓటర్లు వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అందువల్ల ఎలక్షన్ కమిషన్ ధోరణి ఎలా ఉండాలంటే ఓటర్లు స్వతంత్రంగా వచ్చి వాళ్ళు స్వేచ్ఛగా వచ్చి వాళ్ళు ఓటు వేసినట్టు ఉండాలి. కానీ ఈ విధమైన అసౌకర్యాలు కల్పిస్తుంటే ఏమవుతుంది? ఇలాగే ఉంటాయి. తర్వాత ఆయా ప్రాంతాల ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా ఉంటాయి. ముందుగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది కదా అని. అవునండి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా ఏమైపోయిందంటే ఇప్పుడు ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ మీద ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు అన్నది కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ పరిస్థితులు తెలుసు మనకు. ముఖ్యంగా పల్నాడులో ఇంతకుముందు జరిగిన సంఘటనలు మీరు చూసుకుంటే వాటిలో పార్శ్వభూమిలో మనం ఏ విధంగా అక్కడ ఫోర్సెస్ డిప్లాయ్మెంట్ చేయాలి అన్నది. కానీ ఏమవుతుందంటే దేశవ్యాప్తంగా ఈ ఎన్నికలు ఉండడం, తర్వాత సఫిషియంట్ ఫోర్సెస్ని అక్కడ పంపించకపోవడం, ఇవన్నీ కూడా చాలా కన్స్ట్రెంట్స్. ఇప్పుడు ఇలా అంటుంటే మనం యాక్చువల్గా జమిలీ ఎలక్షన్లకు వెళ్ళాలనుకుంటున్నాం. అంటే ఒకేసారి దేశమంతా కూడా 2 ఎన్నికలు జరిగే విధానం ఉంటే మరి ఇప్పటికే ఈ విధమైన పరిస్థితులలో మరి సెక్యూరిటీ ఫోర్సెస్ మూవ్మెంట్ ఎలా ఉండబోతుంది? అది అంత సులభం కాదు. సో ఈ విధంగా ఈ విషయాలన్నీ ఆలోచించి ఎలక్షన్ కమిషన్ ఏమవుతుందంటే ఎలక్షన్స్ ముందుగా ఒక 2 నెలల ముందు మేల్కొంటారు వాళ్ళు. కానీ యాక్చువల్గా ఈ రోజు ఎలక్షన్ అయిందంటే వచ్చే 5 సంవత్సరాలకు మనం ఏ విధంగా చేయాలన్న ప్లానింగ్ ఇప్పటి నుంచి మొదలవ్వాలి. లక్ష్మణ్ గారు ఇక్కడే ఎన్నికల కమిషన్ కోసం ఒక ప్రస్తావన తీసుకురాదలుచుకున్నాను నేను. ఇప్పుడు ఏదైతే ఏపీ సీఈఓగా ఉన్నారు ఆయన, ఎన్నికల చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్గా ఉన్న ముఖేష్ కుమార్ మీనా నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఘటనల కోసం ప్రస్తావించడం కానీ, దీనిపైన కేసుల కోసం ప్రస్తావించడం కానీ ఎలాంటి ప్రశ్నలు లేకుండా పోయింది. నేను ఒక్కసారి కంపేర్ తెలంగాణ రాష్ట్రం కోసం సంబంధించి ఒక చిన్న కంపేర్ చేస్తాను. ఇక్కడ చాలా వరకు శాంతియుతంగా జరిగింది, ఎక్కడా కూడా ఎటువంటి చెదురుమదురు ఘటనలు జరగలేదు. కానీ ఇక్కడ 400 ఫిర్యాదులు వచ్చాయని ఇక్కడ ఎన్నికల కమిషనర్ మనకి వికాసరాజు ప్రకటించారు. మరోవైపు 38 ఎఫ్ఐఆర్లు చేశారని చెప్పారు. మరి ఎందుకు ఇలాంటి పరిస్థితి అక్కడ ఎందుకు జరగట్లేదు? ఏపీలోనే ఎందుకు కనీసం కేసులు కట్టామని కూడా ఎన్నికల కమిషన్ ప్రస్తావించలేని పరిస్థితి ఎందుకు వచ్చింది మనకి? ప్రస్తావించారండి. యాక్చువల్గా ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్స్ ఉన్న సమయంలో వీళ్ళందరూ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి డెప్యుటేషన్ మీద ఉంటారు ఆఫీసర్లందరూ. వాళ్ళు ఏ ఆదేశం ఇస్తే ఆదేశాన్ని అమలు చేయాలి. కానీ ఎలక్షన్ కమిషన్ కూర్చొని ఈ ఎఫ్ఐఆర్ కట్టండి, ఇది చేయండి అని ఎప్పుడు చెప్పరు. అందువల్ల ఇక్కడ ఉన్న పోలీసు కానీ, ఇక్కడ ఉన్న యంత్రాంగం కానీ వీరందరూ కూడా స్వతంత్రంగా పనిచేసే తత్వాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇటువంటివి అవుతాయి. స్వతంత్రమైన తత్వాలు కాకుండా మనం ఏదైనా ఒక పార్టీకి కానీ, పాలక పక్షానికి కానీ లొంగిపోయి చేద్దామనుకున్న ధోరణులు ఈ మధ్య చాలా పెరిగిపోయి దానివల్ల ఏమవుతుందంటే ఈవెన్ ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలన్నా కూడా
ఎవరో పర్మిషన్ తీసుకోవాలి, ఎవరినో అడగాలి, ఈ ధోరణులు చాలా మందిలో వచ్చేసి. కాబట్టి దాని పర్యవసనంగానే ఈరోజు మనం చూస్తున్నాం. ఒక ఎఫ్ఐఆర్ కట్టాలన్నా కూడా ఎంత కష్టం. ఒక ఎఫ్ఐఆర్ను మనం వెళ్ళి పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయాలంటే ఎంత కష్టం. తర్వాత ముఖ్యంగా ఎలక్షన్ టైంలో ఏమవుతుందంటే పోలీస్ ఫోర్స్ అంతా కూడా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. ఎందుకంటే ప్రతి పోలింగ్ బూత్లోనూ సెక్యూరిటీ ఇవ్వాలి, తర్వాత ఫ్లయింగ్ స్క్వాడ్స్ పెట్టాలి, స్ట్రైకింగ్ ఫోర్సెస్ పెట్టాలి. వీటిలన్నింటినీ పెట్టేసరికి బేసిక్ పోలీస్ వర్కింగ్ ఏదైతే ఉంటుందో పోలీస్ స్టేషన్ వర్కింగ్ అన్నది సఫర్ అవుతుంది మనకు. సో ఇవన్నీ తెలుసుకొని ముందు నుంచే కనుక మనం జాగ్రత్త పడి చేసుంటే ఇవన్నీ కూడా రావు. కానీ ఫైనల్గా ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా దాన్ని వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం, ఇన్వెస్టిగేషన్ చేయడం చేయకపోతే ఏమవుతుందంటే పరిస్థితులు మన అవుట్ ఆఫ్ ది కంట్రోల్ అయిపోతుంది. అయిపోయినట్టే కదా సార్. ఇప్పుడు మనకి కనిపిస్తున్న పరిస్థితి చూస్తే లక్ష్మణ్ గారు, ఇప్పుడు మనకి చూస్తున్న ఏపీలో పరిస్థితి చూస్తుంటే పూర్తిగా చేజారిపోయిన పరిస్థితులే మనకు కనిపిస్తున్నాయి. సెంట్రల్ ఫోర్స్ మనకి ఇప్పుడు తిరుపతిలో చూసాం, వాళ్ళు వచ్చే వరకు అక్కడ వాహనాలు తగలబెట్టారు, దాడులు ప్రతి దాడులు చేసుకున్నారు. అంటే మనం ఇక్కడ ప్రస్తావించదలుచుకుంది ఏంటంటే ఖచ్చితంగా ఈ ఘటనలు చూస్తుంటే ఎక్కడా కూడా అక్కడికక్కడ ఘటనలో జరిగిన ఒక మా భావావేశాలతోనో లేకపోతే దాంతో జరిగినట్టు అనిపించట్లేదు. ఎక్కడో పాత కక్షలతోనో లేకపోతే వాళ్ళలో ఇంతకాలం అణుచుకున్న కక్షల్ని ఈ వేదికపై తీర్చుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. మనకి అంతే అండి. ఎప్పుడైతే అవకాశం కోసం చూస్తుంటారు వీరంతా, ఎప్పుడు అవకాశం దొరుకుతుందా దీన్ని ప్రదర్శిద్దామని. ఎలక్షన్ టైంలో ఎందుకంటే పోలీస్ ఫోర్స్ కూడా కాన్సన్ట్రేటెడ్గా ఉండదు కాబట్టి ఇటువంటి సమయంలో చూపించుకునే అవకాశాలు కూడా ఇటువంటి ఆలోచనలు ఉన్న వాళ్ళకి సులభంగా దొరుకుతుంది. కాబట్టి ఈ సమయంలో వాళ్ళు ఇటువంటి సంఘటనలకు పాల్పడుతున్నారు. తర్వాత పొలిటిసైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ కూడా మనం చూడాలి. ఎప్పుడు కూడా పోలీస్ ఫోర్స్ని రాజకీయ పరంగా దాని మీద ప్రభావం చూపకుండా ఉండడం సీనియర్ ఆఫీసర్ల యొక్క బాధ్యత. పార్టీలో ప్రభుత్వంలో ఏ పార్టీ అయినా ఉండండి, ఫైనల్గా పోలీస్ ఫోర్స్ అన్నది చట్టానికి అనుగుణంగా పనిచేయడం చాలా అవసరం. అలా కాకుండా మనం పాలక పక్షానికి రూలింగ్ పార్టీకే మనం జీ హుజూర్ అంటూ పనిచేయాలన్న ఒక కాన్సెప్ట్ ఏదైతే వస్తుందో పోలీస్ ఫోర్సులో, ముఖ్యంగా సీనియర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో పోలీస్ ఫోర్సులో, ఇటువంటి ధోరణులు కనుక ఆ లెవెల్లో వస్తే డౌన్ ది లైన్ అంటే పోలీస్ స్టేషను, సర్కిల్స్ వీటిలన్నింటిలో కూడా ఇటువంటి భావన వస్తే ఏమవుతుందంటే మేము కేవలం పాలక పక్షాన్ని రక్షించడానికి ఉన్నామన్న భావన వస్తే అది చాలా ప్రమాదకరం. అది రాకుండా కాపాడాల్సిన బాధ్యత పైనుంచి ఉంటుంది. దానికని అపాయింట్మెంట్స్ అన్నవి చాలా ముఖ్యం. డీజీపీల అపాయింట్మెంట్ ఎలా జరుగుతున్నాయి, డిఐజీల అపాయింట్మెంట్ ఎలా జరుగుతున్నాయి, దానికోసం ఒక సుప్రీంకోర్టు ప్రకాష్ సింగ్ గారి కేసులో ఇచ్చిన పాయింట్స్ ఏమైతేనో అవి ఏ రాష్ట్రంలో కూడా పాలించబడట్లేదు. స్టేట్ సెక్యూరిటీ కమిషన్ ఒకటి అపాయింట్ చేయాలి. తర్వాత డీజీపీ అపాయింట్మెంట్ చేస్తున్నప్పుడు 3 వ్యక్తుల యొక్క పేర్లు యూపీఎస్సీకి పంపించి వాటిల్లో సెలెక్ట్ చేయాలి. కానీ అది చేయకుండా ఇన్ఛార్జ్ డీజీలని ప్రతి రాష్ట్రంలో కూడా వాళ్ళు అపాయింట్ చేసుకుంటుంటే ఫైనల్గా ఏమవుతుందంటే ప్రజలే ఫైనల్గా ఈ చట్టాలని వీటన్నిటిని చేతుల్లో తీసుకొని మనం ఈరోజు ఏ విధమైన సంఘటనలు జరుగుతున్నాయన్నది చూస్తాం. కాబట్టి ఈ టోటల్ రీవ్యాంపింగ్ అవసరం. సుప్రీంకోర్టు ప్రకాష్ సింగ్ గారి కేసులో చెప్పిన విధి విధానాలు పాటించడం అవసరం. లేకుంటే ఏమవుతుందంటే మీరు అన్నట్టుగా రావణ కాష్టమే అవుతుంది. తర్వాత రాష్ట్రానికి పెట్టుబడులు రావు. రేపు జూన్ 4 తర్వాత ఏ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినా కూడా ఈ దాడులు ఇవన్నీ కూడా కొనసాగిస్తూ ఒకరినొకరు వాళ్ళు ఈ విధంగా చర్యలు తీసుకుంటూ వెళితే ఏమవుతుందంటే ఫైనల్గా రాష్ట్రం ఆల్రెడీ అప్పుల పాలయ్యింది. ఇక ఇన్వెస్ట్మెంట్లు రాకుంటే ఇన్నిన్ని వాగ్దానాలు వీళ్ళంతా చేశారు, మేము ఇంత సంక్షేమం చేస్తాం అంత సంక్షేమం చేస్తామని, మళ్ళా అప్పులు తెచ్చుకోకుండా ఏమీ చేయలేరు. కాబట్టి ఒక దురదృష్టకరమైన పరిస్థితిలో మన రాష్ట్రం ఉంది. అందుకనే మేము జై భారత్ నేషనల్ పార్టీ నుంచి మేము ప్రజల్ని ఇదే కోరుతున్నాం. మీరందరూ కూడా స్వతంత్రంగా ఆలోచించండి. మీ అభివృద్ధి కోసం వచ్చేవాళ్ళని ఆలోచించండి, మిమ్మల్ని దోపిడీ చేసేవాళ్ళని ఆలోచించకండి. కానీ ఏంటి చర్చలు? ఆయన 20 కోట్లు తీశాడు, ఆయన 30 కోట్లు తీశాడు, ఆయన 40 కోట్లు తీశాడు. ఇది మనం చర్చించుకుంటున్న విషయం. ఎంత దురదృష్టకరం అండి రాష్ట్రంలో. ప్రజాస్వామ్యాన్ని ఈ విధంగా పక్కకు పెట్టేసి ప్రజాస్వామ్యాన్ని ఈ విధంగా డబ్బుల రూపంలో మార్చేస్తే రేపేమవుతుంది? ఇలాంటి పర్యవసనాలే మనం అంతా కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. లక్ష్మణ్ గారు, ఒక్కసారి మీరు కొద్దిసేపు లైన్లో ఉండండి. మనకి తిరుపతి నుంచి దామోదరు సిఆర్పిఎఫ్ బలగాలకు సంబంధించిన గుంటూరు నుంచి మన సాయి కూడా లైవ్లో మీకు అక్కడ ఉండే ఎట్ ప్రెసెంట్ సిచ్యువేషన్. నమస్తే సార్, చూస్తున్నారు మీరు 48 గంటలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలు, ప్రతిదాడులు, దాడులు, మరోవైపు ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. మీరు దీన్ని అంటే చూస్తుంటే ఏమనిపిస్తుంది? అసలు మనకి ఆ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయనిపిస్తుందా, లేకపోతే అసలు ఏదైనా ఉందా? ఒక యంత్రాంగం అనేది పనిచేస్తున్నట్టు అనిపిస్తుందా మీకు?
మన రెండు పార్టీలు ఏం చేశారంటే ఒక బీహార్కు సంబంధించిన ఒక వ్యక్తిని స్ట్రాటజిస్ట్గా పెట్టుకున్నారు, ప్రశాంత్ కిషోర్. ఆయన మొత్తం మీద మన రాష్ట్రాన్ని బీహార్ చేయడంలో సఫలీకృతులయ్యారు. ఇంతకుముందు బీహార్ ఏ విధంగా ఉందంటే ప్రైవేట్ ఆర్మీలు పెట్టుకొని ఒకరి మీద ఒకరు దండయాత్రలు చేసుకుంటూ ఆ విజయాన్ని చూసుకుంటూ బీహార్ని అభివృద్ధిలో అత్యంత లోతుకు తొక్కేశారు. అదే విధమైన స్ట్రాటజిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని మనం పెట్టుకోవడం వల్ల ఈరోజు ఆయన మన రాష్ట్రాన్ని కూడా ఆ విధంగా చేయడంలో సఫలీకృతుడయ్యారని మొట్టమొదటి పాయింట్గా నేను చెబుతున్నాను. తర్వాత రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే ఎందుకు ఇన్ని దాడులు దండయాత్రలు జరుగుతున్నాయని చూస్తే వీళ్ళు ఎలాగైనా కుర్చీలో కూర్చోవాలన్నది వీళ్ళ ఆరాటం. ఎందుకంటే వీళ్ళందరూ కూడా 20 కోట్లు 30 కోట్లు 40 కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టి వచ్చినాడు కాబట్టి దానికి 5 సంవత్సరాల్లో దాన్ని 4 రెట్లు 5 రెట్లు చేసుకోవాలి. కాబట్టి ఎటువంటి పరిస్థితిలో అయినా కుర్చీలో కూర్చోవాలి. వీళ్ళంతా ఏంటంటే ఆశతో వచ్చినాడు, ఆశతో వచ్చినవాడు ఎప్పుడు కూడా దోపిడీ చేస్తాడు, ఆశయంతో వచ్చినవాడు అభివృద్ధి చేస్తాడు. కాబట్టి వీళ్ళంతా ఆశతో కుర్చీ మీద ఆశతో వచ్చిన వాళ్ళు కాబట్టి మీరు ఈ విధమైన పరిస్థితులు. తర్వాత మూడవది, ఇదేదో మనం రెండు పార్టీల మధ్య గొడవ అనుకుంటున్నాం, కానీ ఈ విషయాలన్నీ కూడా మొత్తం భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే వీటి గురించి ఇన్ఫర్మేషన్ పెడుతుంది. కాబట్టి ఏ పెట్టుబడిదారుడు వస్తాడండి రేపు రాష్ట్రంలోకి? రాష్ట్రాన్ని ఎవరైనా పెట్టుబడులు కానీ ఇన్వెస్ట్మెంట్లు కానీ చేయడానికి ఎవరు కూడా వెనక్కిరారు. అందువల్ల ఈ రాష్ట్రాన్ని అత్యంత అధపాతాళానికి తొక్కడానికి అన్ని పార్టీలు కూడా నిర్ణయం అయిపోయి వాళ్ళ ఈగోలు సాటిస్ఫై అవ్వాలి, వాళ్ళ వాదనలు ప్రతివాదనలు అవి జయం పొందాలి. తర్వాత ఎన్నికల ముందే కురుక్షేత్ర యుద్ధం జరగబోతోంది, ఒక మహాయుద్ధం జరగబోతోంది, ఈ విధమైన మాటలు కూడా మనం విన్నాం. కాబట్టి అటువంటి నాయకుల్ని మనం ముందుకు పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలంటే ఇది చాలా